మీలో ఎంతమందికి ఎండు చేపలు, ఎండు రొయ్యలంటే ఇష్టం? మా ఇంట్లో అయితే మా అమ్మ, మా నాన్నకి అస్సలు నచ్చదండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరగడం వల్ల నాకు బాగా అలవాటు. అమ్మమ్మ ఎక్కువగా ఎండు చేపల్లో వంకాయ, ఎగ్స్, టమాటా వేసి వండేదండి. ఇంట్లో కూడా చాలా రోజుల నుంచి ఎండు చేపలు ఉన్నాయి. ఇంక లేట్ చేయకుండా అమ్మమ్మకైతే ఫోను చేసి ఎలా వండాలో కనుక్కొనైతే ఇప్పుడు వండేసానండి. మీరు కూడా ప్రాసెస్ చూసండి. ఫస్ట్ నెత్తళ్ళను శుభ్రంగా కడిగి ఆయిల్‌లో వేపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి ఏయించుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 2, 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత టమాటాలను కట్ చేసి వేసుకొని, టమాటా మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని కొద్దిగా సాల్టు, పసుపు, కారం వేసుకొని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందు వేయించి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళను వేసి కలిపి కొద్దిగా వాటర్‌ని వేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే రెడీ. లాస్ట్‌లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే సెట్. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.